మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు 6వ విడత హరితహారం ప్రారంభం. నర్సాపూర్లో మొక్కలు నాటి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. నారాయణపేట జిల్లాలో హరితహారంలో పాల్గొననున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ హరిచందన. జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలం పట్టాలు ఇవ్వాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు స్పష్టం. కడప జిల్లాలో మృతదేహం కలకలం. టీడీపీ నాయకుల ఇంట్లో సంచలనం సృష్టించిన మృతదేహం. నాగర్ కర్నూలు జిల్లాలో దుందిబి నదిపై చెక్ డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన. రైతులకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే తెలంగాణను సస్యామలం చేయాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారంలో 6వ విడత కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. భావితరాలకు స్వచ్ఛమైన అకలుషితమైన ఆకుపచ్చని తెలంగాణ అందించాలన్న లక్ష్యం సిద్ధించే దిశగా ఈ దఫాలో 30 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సంకల్పించింది. స్వరాష్ట్రంలో పచ్చని తెలంగాణ సంకల్ప సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అసాధారణంగా కృషి చేస్తున్నది. కాగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మెదక్ జిల్లా నర్సాపూర్లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అటవీ పునరుద్ధరణ పథకం కింద అర్బన్ ఫారెస్ట్ పార్క్లో ఉదయం 11:30 మొక్కను నాటనున్నారు. సీఎంతో పాటు మరో 8 మంది ప్రముఖులు మొక్కలు నాటుతారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ప్రజాప్రతినిధులకు అధికారులను ఈ కార్యక్రమానికి అనుమతిస్తున్నారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో మొత్తం 30 కోట్ల మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 34 శాఖల సమన్వయంతో రాష్ట్ర అటవీ శాఖ ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి నర్సాపూర్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రుల వెంట ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, పీసీసీఎఫ్ స్వార్థం శ్రీనివాస్, కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ, డిఎఫ్ఓలు ఉన్నారు. 6వ విడత హరితహారం కార్యక్రమం నేడు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నారాయణపేట జిల్లాలో మినీ స్టేడియంలో మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్డీఓ, జిల్లా అధికారులు స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లాలో అర్హులైన పేదలందరికీ 100% ఇళ్ల స్థలం పట్టాలు ఇవ్వాల్సిందేనని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులకు స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్ నుండి ఇళ్ల స్థలాలు, కోవిడ్-19 రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ క్లినిక్లు, ఎన్ఆర్ఈజీఎస్ పనులు తదితర అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన పేదలకు జూలై 8వ తేదీన ఖచ్చితంగా 100% ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ఇంకా భూమి సేకరణ చేయాల్సి ఉందని కొంతమంది తహసీల్దార్లు చెప్పడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి స్థలం అందేలా చర్యలు తీసుకోవాలని, త్వరితగతిన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. అంటే లాస్ట్ టైం నాకు చెప్పిన ప్రకారం ముందు రోజు కూడా తీసుకొచ్చి అప్డేట్ చేయలేదు. లాస్ట్ మీటింగ్ నుంచి ఇప్పుడు ఒక అప్డేషన్ రాదు. 15 ఎకరాలు కన్సల్ట్ తీసుకుంటే సార్ లాస్ట్ టైం జోనల్ గారు కూడా చెప్పాం సార్, ప్లాట్స్ అన్ని రెడీగా ఉంది. సో మీరేం చెప్పారు, ఆఫ్టర్ ద కోర్ట్ కేస్ వీ విల్ గో అహెడ్ విత్ దట్ అని చెప్పారు. కానీ సో దాని ప్రకారమే చేస్తారు. కొన్ని చోట్ల ఏమో పొజిషన్ డిస్టర్బ్ పిఓటీ ఇచ్చి ఉంటే నోటీసులకి సంబంధించి, ఎంక్వైరీలకి సంబంధించి అన్నీ నడుస్తాయి. బట్ అందులో కూడా మెన్షన్ చేస్తారు యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్ మన పొజిషన్ తీసుకోలేదు ప్రజెంట్. అంతే పిఓటీలో మళ్ళీ ఫలానా వాడు ఉన్నాడని రాయకర్లా. సో నోటీసులు ఇచ్చున్నాము, ఫామ్ 1, ఫామ్ 2 ఇచ్చున్నాము. సో ఫైనల్గా సెక్షన్ 3 ప్రకారం ఇది ట్రాన్స్ఫర్ అయిందని ప్రూవ్ అయింది. సో దాని ప్రకారము ఆర్డర్స్ పాస్ చేస్తున్నాము, రిజంప్షన్ ఆర్డర్స్. బట్ హవెవర్ పొజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం తీసుకోవట్లేదు బికాస్ ఆఫ్ దిస్ కోర్ట్ కేస్ అని చెప్పి రాస్తూ ద అపీల్ లైస్ బిఫోర్ ఆర్డీఓ అండర్ సో అండ్ సో సెక్షన్. ద ఏమంటారు అడ్వర్స్ పార్టీస్ కెన్ ఫైల్ అపీల్ విత్ ఇన్ సో అండ్ సో టైం అని చెప్పి ఇస్తారు.
అది కూడా మనం చెప్పాలంటే ఇంకా కష్టం, ఫిల్ చేసుకోవడం ఏదో జరుగుతుంది. లేదు మీన్ వైల్ మనం కౌంటర్ వేసిన తర్వాత యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ ఫాలో కండి అన్నారు అనుకోండి. సో అప్పుడు డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి అంటే మనం ఆల్రెడీ ఆర్డర్ వేసేసి ఉంటాం కాబట్టి రెజంప్షన్ ఈజీ అవుతుంది. లేదంటే మళ్ళీ డ్యూ ప్రాసెస్ అంటే మళ్ళీ నోటీసులు మొదలెడుతున్నారు, మళ్ళీ నోటీసులు మొదలెట్టి నోటీసులో రిట్ పిటిషన్ గురించి రాయకుండా మళ్ళీ ఇంకోసారి స్టే. సో ఇదంతా మనం చేసుకున్నదే, మనం సరిగ్గా కరెక్ట్గా ఫాలో అయితే అసలు ఇంత ఇష్యూస్ రావు. అయితే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలి. పబ్లిక్ పర్పస్లో మనం పేమెంట్స్ ఇస్తాము. సో అలాంటి కోర్టులో ఏదైనా కేసులు ఉంటే వాళ్ళతో మాట్లాడుకోండి, ఇంత అమౌంట్ వస్తుందని చెప్పి ఆ విత్డ్రా చేయించుకోవాలి. సో కాబట్టి లేట్ అయిందనుకో, లేట్ అయినా అమౌంట్ ఏం పెరగదు. సో ఇప్పుడైతేనే మీకు ఈ అమౌంట్ డబ్బులు త్వరగా వస్తాయి, చేతికి వచ్చేస్తుంది. సో అది చెప్పి కన్విన్స్ చేసుకుంటే మాట్లాడుకోవాలి. అండ్ కొన్ని కేసెస్లో మనకి స్టేజ్ వచ్చిన దాంట్లో కొన్ని కేసెస్లో ఆ లోకల్ స్టాండ్ ఉండదు, ఎవరో వేస్తారు, ఎవరి బదులు ఎవరో వేస్తారు. సో వాళ్ళని పిలిపించుకోండి, ఇది ఎందుకు మీకు, దీనికి ఏంటి ఇబ్బంది. సో కొన్ని చోట్ల ఆ వేసినోడికే తెలియదు అది వేసినట్టు, ఎవరో వస్తారు సంతకం తీసుకుంటారు వేసేస్తారు. సో అది కన్ఫర్మ్ చేసుకుంటే ఒకవేళ అతనికి ఏం సంబంధం లేదంటే మనం అది కూడా రాసుకుంది పిటిషన్ క్లోజ్ చేసుకోవచ్చు. కడప జిల్లాలో మృతదేహం కలకలం రేపింది. ఎర్రగుంట్లకు చెందిన టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ ముసలయ్య ఇంట్లో మృతదేహం కలకలం సృష్టించింది. ఎర్రగుంట్ల మండలానికి చెందిన ఐసీఎంఎల్ రిటైర్డ్ ఉద్యోగి వెంకటరమణయ్య స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. అయితే గత 5 రోజులుగా ఆయన కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో భాగంగా ముసలయ్య ఇంట్లో సోదాలు నిర్వహించగా వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. దీంతో మున్సిపల్ మాజీ చైర్మన్ ముసలయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా వెంకటరమణను మొదట కిడ్నాప్ చేసి తర్వాత హత్య చేసినట్లు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేసి వేగవంతం చేశారు. పంచావన్ సార్ అదే వాడు వేడి నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం మేడిపూర్ గ్రామంలో కృష్ణానది ఉపనది అయిన దుందుబి నదిపై 7 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించనున్న చెక్ డ్యాం నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న ఉపనదులపై, వాగులపై చెక్ డ్యాం నిర్మించి రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చెక్ డ్యాం నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతించింది అని ఎమ్మెల్యే తెలిపారు. చెక్ డ్యాం నిర్మాణాన్ని ప్రభుత్వం సూచించిన నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి అని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పల్లెలన్నీ పచ్చగా మారాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో హరితహారం గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా తెలంగాణకు హరితహారం పల్లె ప్రగతికి శ్రీకారం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏది కానీ మనకు అధికారులు ఉన్నారు కాబట్టి వారిని కూడా సమన్వయం చేసుకొని ప్రతి పని ముందుకు నడుస్తున్న కొద్దే నడుస్తుంది కాబట్టి మనము కూడా ఎందుకు చేసుకోవద్దు, ఇతర గ్రామాలలో, ఇతర మండలాలలో, ఇతర జిల్లాలలో ఉన్నట్టు మన జిల్లాలో మన మండలం ఎందుకు చేసుకోవద్దని గౌరవ సర్పంచులు ముందుకు ప్రతి గ్రామాన్ని ఇతర గ్రామం కంటే నా గ్రామం ముందుండాలని ఏర్పరచుకోవాలని కోరుతున్నాను. మరి రేపు కూడా ముఖ్యంగా మనకు 6వ విడత హరితహారం స్టార్ట్ కాబోతున్నది కాబట్టి మనం మన మండలంలో నిమ్మపల్లి గ్రామంలో స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి అందరం కలిసి మనకు 4,12,000 టార్గెట్ ఉంది కాబట్టి ఆ టార్గెట్ మించే మనం హరితహారం నాటుకోవాలని గౌరవ సర్పంచులను, ఎంపీటీసీలను అందరినీ కోరడం జరుగుతుంది. దీన్ని కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రానున్న రోజుల్లో మన రాష్ట్రం పచ్చదనంతో, పరిశుభ్రతతో వర్ధిల్లాలని కోరుకుంటున్నారు కాబట్టి మనం కూడా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అన్ని విధాల మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అన్ని జరుగుతున్నాయి. అన్ని మనకు అడగక ముందు సమకూర్చుతున్నారు కాబట్టి మనం కూడా ముందుండి మన జిల్లాలో, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో, మా మండలంలో ఇట్లా మన గ్రామం ముందుండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఏమైతే మనకు ముఖ్యంగా అంశాలు ఇచ్చిందో డిఆర్డీఓ గారు, మన సిఇఓ గారు, డిపిఓ గారు చెప్పినట్టుగా క్లుప్తంగా క్లియర్ గా చెప్పినారు కాబట్టి వాటిని ముందుండి మనం తీసుకొని ఇప్పుడు ఒక మోయినకుంటలో, మన ముస్తాబాద్ మండలంలో మోయినకుంటలో ఇగో ఇన్ని సబ్జెక్టులు జరిగినాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, గోదాము, గొర్రెల దొడ్డి, పశువుల దొడ్డి, కల్లాలు, పంట ఎండబోసుకోవడానికి కాంపోస్ట్ సెట్టు, బావుల్లో పూడుక తీత, పాత బావులు పూడ్చడము, పొలాల దగ్గరికి రోడ్లు వేసుకోవడము, ఇంకుడు గుంతలు, బాత్రూములు, పాత కాలువలు పునరుద్ధరించడము, ఈజీఎస్ సీసీ రోడ్లు పోయడము, వాగుకు అడ్డంగా చెక్ వాల్స్ కట్టడము, గ్రామంలో నర్సరీ పెంచడము, ప్రభుత్వ భూములు చదును చేయడం, రోడ్లు మరియు ప్రభుత్వ భూముల్లో చెట్లు నాటుట, చేపల చెరువులు, ఇవన్నిటికి మించి అన్ని గ్రామాలలో ఇంతకంటే ఎక్కువ కూడా మనం కూడా చూయించుదామని మన మండలంలో ప్రతి సర్పంచ్ మనకు ప్రతి గ్రామ పంచాయతీకి 28 గ్రామ పంచాయతీలకు 28 సెక్రటరీలు నియమించడం జరిగింది. ఎందుకంటే ఏ ఇబ్బంది పడద్దు సర్పంచ్ గారని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి గ్రామానికి ఒక సెక్రటరీని నియమించడం జరిగింది. ఆ సెక్రటరీ తోటి గౌరవ సర్పంచ్, సెక్రటరీ సమన్వయంగా ఇది చేద్దాము మనము అని అనుకొని ప్రతి పని ముందుండి నడిపియాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు గత సంవత్సరం 9,328 మందికి 10,90,00,000 మంజూరు కాబడింది. పాతబస్తీ బోనాల ఉత్సవాలలో భాగంగా మీరాలం నుండి మహంకాళి దేవాలయంలో కరోనా విపత్తు తొలగిపోవాలని కోరుతూ ప్రత్యేక యాగాన్ని ప్రారంభించారు. గాజుల అంజయ్య ఆధ్వర్యంలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి నిరవధికంగా 27 రోజుల పాటు శ్రీ శతరుద్ర సహిత ద్విశత మహాచండీ యాగం ప్రారంభించారు. సమస్త మానవాళికి కరోనా మహమ్మారి నివారణ అవ్వాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యాగం ప్రారంభించినట్లు అంజయ్య తెలిపారు. ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః. నేడు బోనాల జాతర 2020 పురస్కరించుకొని శ్రీ మహాకాళేశ్వరి దేవాలయంలో అమ్మవారికి నెల రోజులు యాగం పూజా కార్యక్రమం ప్రారంభించడానికి దేవాలయ కమిటీ వాళ్ళు నిర్ణయం జరిగింది. కాబట్టి ఇవాళ నిన్న గణపతి పూజతో ప్రారంభమై నేడు శ్రీ హంపి స్వామి వారిచే
కుంభాభిషేకం, తదుపరి ధ్వజారోహణ, తదుపరి యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఇందులో ప్రథమంగా శతచండీ యాగం, శతరుద్ర యాగం, తదుపరి మరి శతచండీ యాగం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరపడానికి అమ్మ జగజ్జనని మా అమ్మ కరోనా మహమ్మారితో మాకందరికీ రక్షించి అదేవిధంగా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారి కోరుకుంటూ ఈ యాగం ప్రారంభం జరిగింది. అదేవిధంగా వచ్చే నెల 10 తారీఖు నాడు, జూలై 10 తారీఖు నాడు అమ్మవారి ఘటస్థాపన ఉంటుంది. తదుపరి 11 రోజులు అమ్మవారిని పూజించుకుంటూ 1,00,000 బిల్వార్చన, 1,00,000 పుష్పార్చన, శాంతి కళ్యాణం ఇవన్నీ కార్యక్రమం జరిపించుకుంటూ అమ్మవారిని శాంతింపజేసి మా అమ్మ అందరినీ కరుణించు, మాతో ఎటువంటి తప్పులు జరగకుండా చూడమని ప్రార్థిస్తూ వచ్చే నెల 20 తారీఖు నాడు అమ్మవారి ఘట ఊరేగింపు కేవలం కొంతమందితో పరిమితమై ఈ అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈసారి సహకరించవలసిందిగా మనవి చేస్తూ, అదేవిధంగా వచ్చే 19 తారీఖు నాడు కేవలం దేవాలయ బోనమే సమర్పించడం జరుగుతుంది. మధ్యాహ్నం తొట్టెల అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి 19, 20 ఎటువంటి భక్తులకు ప్రవేశం ఉండదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి దేవాలయ మా అందరికీ కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. సైబరాబాద్ సిపి సజ్జనర్ ఆదేశాల మేరకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆసరాగా రక్తలేమిని నివారించాలనే సదుద్దేశంతో ఉప్పల వెంకయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ సిఐ సురేష్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్, వార్డు మెంబర్స్ స్రవంతి నరేందర్, పాపయ్య యాదవ్, రాము, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గద్వాల పట్టణంలోని 15వ వార్డు భీంనగర్లోని 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా మార్చి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతామని, రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ త్యాగరాజు, నరహరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां हृदिस्थो वटवान् मङ्गलायतं मर्हे तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते देवी स्मरामि श्रीमन्महागणाधिपतये नमः। गणानान्त गणपतिगुं अवामहे कविं कवीनामुपमश्रावस्तं ज्येष्ठराजं ब्रह्माणां ब्रह्मणस्पद आनस्सन्वन्नो दिवसीयसादानम् एवं विशेषनिष्ठायां शुभदितौ रोड् निर्माण पूजार्थं ब्राह्मण द्वारा भूमि पूजाख्यं कर्म करिष्ये। कलशस्य मुखे विष्णु कंठे रुद्रसमाश्रिता मूले तत्कस्तो ब्रह्मा मध्ये मातृगणास्त क्षौतु सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरः ऋग्वेदो वेदवेद सामवेदोक्तदर्पण अंगैश्च सहिताः सर्वे कलशान्त समाश्रिता अत्र गायत्री सावित्री शान्तिरुष्टिकृत आयान्तु भूमि पूजार्थं दुरितक्षयकारक सर्वे समुद्रा सरितस्तीर्थानि जलदानद आयान्त जमानसायिकान्यातहिंसये ततस्तत्कलशे अक्षतान् निक्षिपेत्। वंदे वंदं सदानंदं वासुदेवं निरंजनम् इंदिरापतिमाध्यादि वरदेशवरप्रदम्।
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పుట్టినరోజు వేడుకలు ఆమె స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిడదవోలు వికలాంగ సంక్షేమ సంఘం వారు మంత్రి తానేటి వనితచే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి పుట్టినరోజు సందర్భంగా ట్రాన్స్జెండర్లకు కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా నగరి మండలంలోని అడవికొత్తూరు గ్రామంలో సారా తయారీదారులపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మెరుపుదాడి చేశారు. కొంతకాలంగా ఈ గ్రామంలో సారా తయారీ చేసి విక్రయిస్తుండటంపై కాపు కాసిన అధికారులు బీఎస్పీ రిషాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెక్కీ నిర్వహించారు. సారా తయారీ స్థావరాలపై ఆకస్మిక దాడి చేసి ఈ దాడిలో సారా తయారీదారులు 8 మంది పారిపోగా 2ని అరెస్టు చేశారు. భారీ మొత్తంలో నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మద్దయ్య ఆచారి మాట్లాడుతూ 565 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామని 10,000 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశామన్నారు. ఇంత భారీ మొత్తంలో సారా నిల్వలు పట్టుబడడం ఇదే ప్రథమమన్నారు. గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీ హరిబాబు గురజాల డివిజన్ స్థాయి గ్రామ సచివాలయ మహిళా పోలీసులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీ హరిబాబు మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అక్రమ ఇసుక, గుట్కా, మద్యం అమ్మకాలు జరిపితే అటువంటి వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎవరైనా అమ్మకాలు జరిపినా నాన్ బెయిల్పై కేసులు నమోదు చేస్తామన్నారు. గ్రామ సచివాలయ మహిళా పోలీసులు గ్రామ ప్రజలతో మమేకం కావాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్పెషల్లీ ఈ పల్నాడు ఏదైతే రివర్ ఆనుకున్న విలేజెస్లో ఈ ఇల్లీగల్గా లిక్కర్ అనేది ట్రాన్స్పోర్టేషన్ బాగా జరుగుతుందనేసి ఇన్ఫర్మేషన్ పోలీస్ పార్టీలో టైం టు టైం తిరుగుతున్నాయి, టైం టు క్యాచ్ చేస్తున్నాయి. అదేవిధంగా పబ్లిక్ కూడా నేను త్రూ సోషల్ మీడియా కానీ త్రూ మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు సంబంధించి మీ ఏరియాలో ఎవరైనా సరే ఇల్లీగల్గా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, ఇల్లీగల్గా గుట్కా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, గుట్కా అమ్మడం కానీ, ఊర్లో ఇల్లీగల్గా లిక్కర్ అమ్మడం కానీ జరిగితే దయచేసి ఇమ్మీడియట్గా పోలీసులకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ మా గ్రామంలో జరుగుతుంది. దీని ద్వారా మీరు మీ గ్రామాన్ని మీరు సేవ్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ దాని ద్వారా జరిగేటువంటి సొసైటీలో ఉన్న క్రైమ్స్ కూడా అరికట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి బాధ్యతాయుతంగా మనకు తెలిసిన ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సరే ఇమీడియట్గా పోలీసులకు తెలియజేస్తాం. మరో విషయం, మీరు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా గోప్యంగా ఉంచుతాము. ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే విషయం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి తెలియకుండా కాపాడే బాధ్యత మాది. దయచేసి మీరందరూ ఎక్కడ ఇల్లీగల్ గుట్కా అయినా సరే, ఇల్లీగల్గా లిక్కర్ అయినా సరే, ఇల్లీగల్గా శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, శాండ్ రీసెల్లింగ్ కానీ జరిగితే, ఇంకా ఇలాంటి ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే దయచేసి పోలీసులకు ఇమీడియట్గా తెలియజేయండి. పోలీసులకు సహకరించండి. థ్యాంక్ యూ. బాపట్ల పట్టణం భీమవారిపాలెంలోని తలీంఖానాలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాపు నేసం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాపట శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కోన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారని తెలిపారు. బాపట్ల పట్టణంలో అర్హులైన 232 మంది కాపు మహిళలకు కాపు నేస్తం ధృవీకరణ పత్రాలు కోన అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, పట్టణ సీఏ అశోక్ కుమార్, బాపట్ల వైకాపా పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. మన అనేక కార్యక్రమాలు చూస్తున్నాం. నేను చూస్తాం వడ్డీ లేదనుకుంటున్నాను. అంతకుముందు చూస్తాం మన గత 3 సంవత్సరాలుగా కట్టినటువంటి డబ్బుని ఏదైతే వడ్డీకి కట్టారో ఆ డబ్బంతా కూడా మనం పంపించాం. అంతకుముందు చూసాం అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం ద్వారా మొత్తం పిల్లలందరికీ చదువుకోవడానికి 15,000 రూపాయలు ఇచ్చేందుకు చూసాం. మనమనే చూసాం ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి మరి దాదాపుగా మరి ఎన్నో కాలంగా పెరిగిపోయినటువంటి బకాయిల మొత్తాన్ని మరి ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఒక మన బాపట్లకే 27 కోట్ల రూపాయలు మన బాపట్లకి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రధానమంత్రి సొసైటీ ద్వారా మరి 27 కోట్ల రూపాయలు రావాలని చూసాం. దాంట్లో 5 కోట్ల రూపాయలని ఏదైతే తల్లిదండ్రులు మరి చెల్లిస్తున్నారో
ఆ 5 కోట్లు కూడా మరి మీ ఖాతాలో మరి ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు 6వ విడత హరితహారం ప్రారంభం. నర్సాపూర్లో మొక్కలు నాటి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. నారాయణపేట జిల్లాలో హరితహారంలో పాల్గొననున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ హరిచందన. జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలం పట్టాలు ఇవ్వాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు స్పష్టం. కడప జిల్లాలో మృతదేహం కలకలం. టీడీపీ నాయకుల ఇంట్లో సంచలనం సృష్టించిన మృతదేహం. నాగర్ కర్నూలు జిల్లాలో దుందిబి నదిపై చెక్ డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన. రైతులకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.